హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాన్వొకేషన్ కి చీఫ్ గెస్ట్ గా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ని ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆగ్రహించిన బీసీఐ నల్సార్ 2026 బ్యాచ్ లా గ్రాడ్యుయేట్ల అడ్వకేట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియని తాత్కాలికంగా నిలిపివేయడం, మళ్ళీ కాసేపటికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం, ఇలా గంటల వ్యవధిలోనే కీలక పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇందుకీ సీజేఐ ఆహ్వానాన్ని విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నిమిషాల వ్యవధిలోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని మార్చుకోవడం ఎందుకు? నల్సార్ యూనివర్సిటీలో 2026 కాన్వొకేషన్ చీఫ్ గెస్ట్ వ్యవహారం రచ్చలేపింది. కాన్వొకేషన్ కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని విద్యార్థులు వర్సిటీ అధికారులను కోరడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతూ విద్యార్థులు వీసీ రిజిస్ట్రార్ కి లేఖ రాశారు. సీజేఐ తీరు విద్యార్థులు పౌర హక్కుల పట్ల ఉదాసీనంగా లేదని లేఖలో ఆరోపించారు. నల్సార్ నుంచి తాము నేర్చుకున్న రాజ్యాంగ విలువలు, న్యాయం, పౌర హక్కులకు సీజేఐ ఇటీవల వ్యవహరించిన తీరుకు పొంతన లేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా యువతను బొద్దింకలతో పోల్చడాన్ని, జంతర్ మంతర్ నిరసనల సమయంలో పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలు చూసేందుకు సమయం లేదని సీజేఐ మాట్లాడారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే స్నాతకోత్సవానికి ఆయన్ని పిలవొద్దని మంకుపట్టు పట్టారు నల్సార్ యూనివర్సిటీలోని కొందరు విద్యార్థులు. ఇక విద్యార్థుల తీరుపై బీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్సార్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సీజేఐ సూర్యకాంత్ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకించడంపై కొరడా జులిపించింది. నల్సార్ 2026 బ్యాచ్ల గ్రాడ్యుయేట్ల అడ్వకేట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల చర్యను క్రమశిక్షణ రాహిత్యంగా పేర్కొంటూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నల్సార్ నుంచి పట్టభద్రులయ్యే ఏ స్టూడెంట్ను కూడా రాష్ట్ర బార్ కౌన్సిల్స్ అన్ని న్యాయవాదిగా నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే కాసేపటికి ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ బీసీఐ మరో లెటర్ రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. తొలుత రాసిన లేఖలో మార్పులు చేర్పులు చేస్తూ రెండో లెటర్ రాసింది బీసీఐ. ఎన్రోల్మెంట్ నిలిపివేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. నల్సార్ విద్యార్థులు అమాయకులని, బయట వ్యక్తులే కుట్ర చేశారని లెటర్లో రాసుకొచ్చింది బీసీఐ. విద్యార్థుల ఎన్రోల్మెంట్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నల్సార్ యూనివర్సిటీని బీసీఐ కోరింది. మొత్తంగా గంటల వ్యవధిలో బీసీఐ నిర్ణయం మార్చుకోవడం, నల్సార్ విద్యార్థులు అమాయకులై ఇదంతా బయటి వ్యక్తుల కుట్ర అనడంపై సరికొత్త చర్చ మొదలైంది.